నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామేశ్వర స్వామి దేవాలయం అత్యంత పురాతన ప్రాశస్త్యంతో కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భాసిస్తున్న స్వామివారు. మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న పాత శివాలయం విశిష్టతపై ఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఘనంగా జరుగుతున్న పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 3వ రోజు సోమవారం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ. పెదరావూరులోని సుబ్రహ్మణ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ బాలాంబిక సమేత శ్రీ సర్వహితేశ్వర స్వామివార్ల నూతన దేవాలయ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థంకై మండల గ్రామమైన పెదరావూరు శివార్లు సుబ్రహ్మణ్యంపురం నందు శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ బాలాంబిక సమేత శ్రీ సర్వహితేశ్వర స్వామి వార్ల నూతన దేవాలయ నిర్మాణంకు సోమవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ ఆలయం నందు ఎలాంటి రుసుము లేకుండా దైవానుగ్రహం కోసం వచ్చేటువంటి భక్తులు స్వామివారిని నేరుగా వారే స్వయంగా అభిషేకించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ సుబ్రహ్మణ్యం క్షేత్ర నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్య స్వామి తెలియజేశారు. అంతేకాకుండా ఆలయానికి వచ్చిన భక్తులు పూజల అనంతరం ధ్యానం చేసుకునే విధానం విశాలమైన సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత దేవాలయ నిర్మాణం కోసం విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంచి కామకోటి భక్తులు మాగంటి కాశీ విశ్వేశ్వర ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, పెదరావూరు గ్రామ పెద్దలు పాలడుగు రమేష్, కుదరవల్లి రమేష్ బాబు, పాలడుగు సురేంద్ర, సుబ్రహ్మణ్యం క్షేత్ర అర్చకులు శుభం శర్మ, నారాయణమూర్తి, లక్ష్మీ నరసింహమూర్తి, సిహెచ్ విజయకుమార్, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ వారి సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. ఉత్తర భాగంలో భక్తుల ద్వారా దేవస్థానానికి సమర్పించబడ్డ భూమి యందు మహాలక్ష్మీ గణపతి, బాలాంబిక అమ్మవారు, అలాగే సర్వహితేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ప్రధానంగా 3 పెద్ద దేవాలయాలు, వాటితో పాటుగా మనకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదుకా ప్రతిష్ఠ, కాలభైరవుడు, నవగ్రహాలు ఇంతవరకు ధ్వజస్తంభంతో సహా కలిపి నిర్మాణం చేయాలి అని సంకల్పించడం జరిగింది. మన గ్రామంలో ఉండేటువంటి భక్తులు, అలాగే ఇంకా అనేక మంది వదాన్యులు, ముఖ్యంగా కాంచీ శంకరాచార్య స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో, వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క గైడ్లైన్స్తో ఈ కార్యక్రమం అంతా కూడా చేపట్టడం జరిగింది. సుమారుగా 5,000 స్క్వేర్ ఫీట్తో పెద్ద ధ్యాన మందిరం వచ్చిన వాళ్ళు చక్కగా స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ అందరికీ కూడాను సంప్రదాయ దుస్తులతో ఎవరైనా స్వయంగా వెళ్ళి ఆ శివుడికి నీళ్లు పోసుకునేటువంటి ఏర్పాటు, అలాగే చక్కగా కూర్చొని మనసారా తనివి తీరా, దానికి కూడా టికెట్ పెట్టకుండా కొబ్బరికాయ కొడితే టికెట్టు, దర్శనం టికెట్టు, హారతి టికెట్టు కాకుండా మన సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షించడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన కామకోటి పీఠం నుంచి ప్రత్యేకంగా స్వామివారి భక్తులు మాగంటి వారు కూడా వచ్చి ఉన్నారు. అట్లాగే మన గ్రామంలో ఉండేటువంటి రమేష్ బాబు గారు, మన దేవస్థానం వేద పండితులు అనేక మంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలని, అలాగే మనకి ఊళ్ళో బాగా కన్స్ట్రక్షన్లో బాగా అనుభవం ఉన్న విజయకుమార్ గారు, అనేక మంది అందరూ సహకరించి అందరిది ఈ దేవాలయం ఏ ఒక్కరికో కోసం నిర్మించింది కాదు, నిర్మించబడేది కాదు, లోకహితం ప్రజాహితం. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల భవనంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. అందరూ ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక బీసీ కాలనీలోని పట్టణ రంగస్థలం కళాకారుల భవనంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉచిత కంటి వైద్య, దంత వైద్య శిబిరం వివరాలను నిర్వాహకులకు తెలియజేశారు. ఈ నెల 12వ తేదీ బుధవారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, పట్టణ రంగస్థలం కళాకారుల సంఘం తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యం, దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సభ్యులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, వారికి కావలసిన కళ్ళజోళ్లు, ఆపరేషన్లు, మందులు కూడా ఉచితంగా పొందవచ్చునని తెలియజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన సభ్యులు, కుటుంబ సభ్యులకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వారు కోరారు. మంగళవారం సాయంత్రంలోగా కళాకారుల భవనంలో తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కూడా చెప్పారు.
ఈ సమావేశంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, ఈదర వెంకట పూర్ణచంద్, రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, డి మురళీకృష్ణ, చెరుకుమల్లి సింగారావు, గరికపాటి సుబ్బారావు, ఆరాధ్యుల ఆదినారాయణ, కరపర్తి మధుకర్, దేవరపల్లి భవానీ, కొండముది రమేష్, వెన్నిగండ్ల నారాయణ శివప్రసాద్, గోళ్ల సుబ్రహ్మణ్యం, గుత్తా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కళాకారుల సంఘం బుర్రా సాయి మాధవ్ గారు, రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరపున మరి ఈదర పూర్ణచంద్ర గారు, శ్రీనివాసరావు గారు, వారి బృందం వీరందరూ ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో ఉచిత నేత్ర దంత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఇది కేవలం కళాకారుల కుటుంబ సభ్యులకు మాత్రమే. ఇది 12/2 బుధవారం 25 బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గురిపాలెం రోడ్లోని బీసీ కాలనీలో గల మన సంఘ భవనం నందు ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ శిబిరానికి రాదలుచుకున్న వాళ్ళు, మరి చూయించుకోదలుచుకున్న వాళ్ళు ముందు రోజుగా 11వ తారీఖు అంటే రేపు మంగళవారం నాడు పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా. మరి మేము ఇక్కడ ఉదయం 10 దగ్గర నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కళాభవనంలోనే ఉంటాం. మీరందరూ కూడా మీ పేరు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. మరి మనం ఎన్నో ప్రయాసాలు కోర్చి మనుగడలలో లేని పట్టణ రంగస్థల కళాకారుల సంఘాన్ని నూతన కార్యవర్గం ఎనానిమస్గా మీ అందరి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఈ నూతన కార్యవర్గం ముందుగా మరి ఈ సంస్థని మనుగడలో లేని సంస్థని రెన్యువల్ చేయటం, తదుపరి మరి ఈ సంఘం పేరు మీద ఉండగా మరలా కొత్తగా మరి అంతకుముందు అకౌంటబిలిటీ లేదు, లెక్కలు లేవు, ఏమీ లేవు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము మరలా కొత్తగా మరి ఈ సంఘం పేరు మీదుగా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. మనం చేసే తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం బుర్రా సాయి మాధవ్ గారి ఆధ్వర్యంలో ఎల్లుండి బుధవారం మెగా వైద్య శిబిరం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం జరుగును. అందుకని పేద కళాకారులు అందరూ కలిసి ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ చూయించుకోవటం చాలా మంచిది. ఏమన్నా కళ్ళజోళ్ళు అవసరమైనా మేము అందజేయగలుగుతాము. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని ఇట్లా చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు మీకు ఏదైనా బాధలు ఉంటే మీరు తప్పకుండా కన్ను కానీ పన్ను కానీ బాధలు ఉంటే తప్పకుండా రండి, వండి చూపించుకోండి. 10 గంటల నుంచి మా వాళ్ళంతా ఇక్కడే ఉంటారు, మీరు తప్పకుండా రావాలి. పైగా ఇప్పుడు చాలామంది సంతోషిస్తున్నారు. నేను ఫోన్ చేస్తే అందరూ ఏమన్నారంటే, అమ్మా మీ పుణ్యం అంట ఇట్లా చేస్తున్నారు, లేకపోతే మాకు అసలు ఈ కన్ను చూపించుకోవడానికి డబ్బులు లేక కన్ను ఎంతో ఇబ్బంది పడుతున్నామని చాలామంది నేను ఫోన్ చేస్తే నాకు అందరు చెప్పారు. వాళ్ళందరూ కూడా వచ్చి చూపించుకొని మీరు చక్కగా మందులు ఫ్రీగా ఇస్తారు. పైగానేమో ఆపరేషన్ కావాలన్నా కూడా ఫ్రీగా చేస్తారు, కళ్ళద్దాలు ఫ్రీగా ఇస్తారు. మీరు తప్పకుండా వచ్చి చూపించుకొని. కళల కానాసి తెనాలిలో కళాకారులు చాలా గొప్పగా కళలను ప్రోత్సహిస్తూ కళల్ని బతికిస్తున్నారు. అటువంటి కళాకారులకి ఏదో ఉడతబగ్గా సేవ చేయాలనే తలంపుతో సాయి మాధవ్ గారి ఆధ్వర్యంలో తెనాలి రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో రేపు ఎల్వి హాస్పిటల్ వారి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి సారథ్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతుంది. కాబట్టి ఈ తెనాలి పరిసర ప్రాంత కళాకారులందరూ వచ్చి వారి కళ్ళు పరీక్షించుకోవాలి. శుక్లంలో ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. ఏదన్నా కళ్ళజోళ్ళు అవసరమైన వారికి సంస్థ తరపున కళ్ళజోళ్ళు కూడా ఇవ్వటానికి ముందుకొస్తున్నాం. కాబట్టి కళాకారులందరూ షరాఫ్ బజారులో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు.
తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 3వ రోజైన సోమవారం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమై 14వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు శ్రీ సూర్యప్రభ వాహన సేవ ఎంతో వేడుకగా నిర్వహించారు. శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్లకు పట్టణంలో గ్రామోత్సవం జరిపారు. దారి పొడవునా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, కార్యనిర్వహణాధికారి అవతు శ్రీనివాసరెడ్డి ఆయా కార్యక్రమాలను పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాలను అనువంశిక అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ నిర్వహించారు. నిఖిల్ శాండిల్య, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, జన్యం రామారావు, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, సోమశేఖర్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూచరాసముద్ర పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 2 రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, నిత్య హోమాది కార్యక్రమాలతో పాటు శ్రీ సూర్యప్రభ వాహనం సేవ, సాయంత్రం శ్రీ చంద్రప్రభ వాహన సేవ నిర్వహించడం జరిగింది. తెనాలి పట్టణ పూర్వీధుల్లో స్వామివారు ప్రత్యేకంగా అలంకరించినటువంటి వాహనం మీద మేము చేసి విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం జరిగింది. అలాగే రేపు సాయంత్రం, మంగళవారం సాయంత్రం శ్రీ సూచరాహనవతి కళ్యాణ మహోత్సవం, బుధవారం శ్రీవారి దివ్య రథోత్సవ కార్యక్రమం, గురువారం శ్రీచక్ర స్నానం పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షిణలు, శుక్రవారం పుష్పోత్సవాలతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ, భక్తులందరూ విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారుషి స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి సమారాధన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావనారుషి స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి దేవస్థానం వద్ద సమారాధన నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ భద్రావతి దేవి, శ్రీ భావనారుషి స్వామివార్లను దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపత్తి శివ సత్యనారాయణ వరప్రసాద్, శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం గౌరవాధ్యక్షులు జొన్నాదుల మహేష్, గౌరవ సలహా సభ్యులు అక్కల శ్రీరామ్, దివి హేమంత కుమార్, గుంటి వెంకట్, అధ్యక్షులు తిరువిధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కరరావు, కోశాధికారి గట్టు బాల శ్రీనివాసరావు, ఉత్సవ నిర్వహణ కమిటీ చిన్నం హరిగోపాల్, జొన్నాదుల మదన్మోహన్ రావు, ఆకురాతి శ్రీనివాసరావు, గంటి ధనలక్ష్మి, తాడిపత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారి స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ రోజున దేవస్థానం వద్ద అటు గాంధీ చౌక్ సెంటర్ నుండి దాదాపుగా ఉప్పు బజార్ సెంటర్ వరకు కూడా పద్మశాలి బౌద్ధమ సంఘీయులు, మహిళామణులు అందరితో కూడా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కళ్యాణం అయిన తర్వాత మరొక ముఖ్యాంశంగా ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పద్మశాలి బౌద్ధమ సంఘీయులు దాదాపుగా 8,500 మంది పాల్గొంటారు. ఈ రోజున కరెక్ట్గా 7 గంటలకే ఈ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని బిగించేయడం జరిగింది. ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నపిల్లలు కూచిపూడి నృత్య కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనారి స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున స్వామివారి కళ్యాణం అనంతరం ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం సంఘీయులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి కన్నుల పండుగ చేసినందుకు సంఘీయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెనాలిలో పాత శివాలయంగా పిలుచుకునే శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ విశిష్టతపై ఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీ.
తెనాలి గంగానంపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రాచీనమైనది. త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించిన శివాలయం ఇది. అత్యంత పురాతన ప్రాశస్త్యం కలిగిన దేవాలయంలో స్వామివారు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా విలసిల్లుతుంటాడు. స్థానిక గంగానంపేటలోని ఈ ఆలయంలో శ్రీ రత్నగర్భ గణపతి, శ్రీ పర్వతవర్ధిని అమ్మవారితో కలిసి శ్రీ రామేశ్వర స్వామివారు కొలువుదీరి ఉన్నారు. అదేవిధంగా అష్టభుజ దుర్గాదేవి ఆలయం ఇక్కడ ప్రత్యేకమైంది. మరోవైపు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి కోవెల, నవగ్రహాల మండపం, నాగేంద్ర స్వామివారి ప్రతిమలు, 10వ శతాబ్దం నాటి జైన తీర్థంకరుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఆలయం ఉత్తర భాగంలోని తోట ప్రాంగణంలో శ్రీ దక్షిణామూర్తి స్వామివారి భారీ విగ్రహం మరో ప్రత్యేకత. ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివార్లను మనఃపూర్వకంగా కొలిచిన వారికి గ్రహదోషాలు నివారణతో పాటు పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇంతటి విశిష్టమైన ఆలయం స్థల పురాణం ఆసక్తిదాయకంగా చెప్తారు. త్రేతాయుగంలో పరశురాముడు 21 పర్యాయాలు భూప్రదక్షిణ చేసి క్షత్రియుల నిర్మాణం చేస్తాడట. ఆ పాప పరిహార్థం 1001 శివాలయాలను ప్రతిష్ఠిస్తాడంట. ఆ క్రమంలో ప్రస్తుతం శ్రీ రామేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెబుతోంది. అప్పట్లో ఇదంతా నిర్జీవమైన అరణ్య ప్రదేశంగా ఉండేదట. కృష్ణానది తీర ప్రాంతం కాలక్రమంలో నది వెడల్పు తగ్గిపోయి జనవాసాలు ఏర్పడ్డాయి. శాలివాహన శకం అంటే క్రీస్తు శకం 1140లో గణపతి దేవులు పరిపాలిస్తున్న సమయంలో అక్కడ ప్రధానమంత్రిగా ఉన్న గోపరాజ రామన్న ఈ ప్రాంతాన్ని దానంగా స్వీకరించారు. తెనాలికి తురకా వెంకనే 6000 నియోగి బ్రాహ్మణుని గ్రామీకరణం మిరాసిగా నిర్ణయించారు. క్రీస్తు శకం 1238లో ఓరుగల్లు పాలకులు గణపతి దేవుల గురువు శివ యోగీశ్వర్లకు ముదిగొండ గ్రామం దానం చేశారు. అక్కడ నివాసం ఉంటున్న శివ యోగీశ్వరులను ప్రతాపరుద్రుడు తెనాలికి తీసుకొచ్చారు. శ్రీ రామేశ్వర స్వామి ఆలయానికి స్థానాచార్యులుగా నియమించారు. నివాసం ఉండేందుకని ఆలయానికి దక్షిణ వైపున గృహాలను నిర్మించి ఇచ్చారు. వికట కవిగా ప్రసిద్ధుడైన తెనాలి రామలింగ కవి ఇక్కడే మేనమామ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడట. శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలోని అష్టభుజ దుర్గాదేవికి భక్తుడిగా మారి అర్చన చేశాడట. నిరంతరం పూజలతో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకుని పాలు, పెరుగు సమభాగాలుగా ఒకేసారి వరంగా స్వీకరించి వికట కవిగా మారాడు. పండితుడై తెనాలి రామకృష్ణ కవిగా శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోకి వెళ్ళారు. ఆ సమయంలోనే ఇక్కడి ఆలయంలోని స్వామివార్ల ఉత్సవ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. మనస్తాపానికి లోనైన భక్తులు తెనాలి రామకృష్ణను కలిసి చోరీ వృత్తాంతాన్ని తెలియచేశారు. వారి అభీష్టం మేరకు తెనాలి రామకృష్ణ కవి ఇక్కడి ఆలయానికి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించి ఆలయానికి సమర్పించారు. మళ్ళీ కొంతకాలం తర్వాత రామకృష్ణ కవి ఇచ్చిన ఉత్సవ విగ్రహాల్లో అమ్మవారి విగ్రహం అదృశ్యమైంది. దాని స్థానంలో వేరొకటి తయారు చేయించారు. తర్వాతి కాలంలో ఆలయంలోని అష్టభుజ దుర్గాదేవి భూమిలో కలిసింది. 1966లో ఆలయ జీర్ణోద్ధరణ సమయంలో తీసిన కందకంలో దుర్గాదేవి విగ్రహం బయటపడింది. శక్తి స్వరూపిణి అయిన అమ్మను పూజించడానికి భయపడిన భక్తులు శాంత స్వరూపిణి అయిన శ్రీ పర్వతవర్ధిని ప్రతిష్ఠించారు. దుర్గాదేవి అమ్మవారికి 2006లో మరొక ఆలయం నిర్మించారు. తవ్వకాల్లోనే 8-9 శతాబ్దాల నాటి జైన తీర్థంకుడి విగ్రహం బయటపడింది. ఈ విగ్రహాన్ని భద్రంగా ఆలయ పడమర ప్రాకారంలో అమర్చారు. స్వామివారి ఆలయం 1987లో దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళింది. శ్రీ రామేశ్వర స్వామికి గల ప్రత్యేకతలో స్వామి పశ్చిమాభిముఖంగా ఉంటారు. గౌరీ శంకరాత్మకమై బాణాకారంగా ఉండి గోధుమ వర్ణం కలిగి బాణలింగంగా ప్రసిద్ధి చెందారు. పాల్గొన అమావాస్య మొదలు పక్షం రోజులు ప్రదోష కాలంలో సూర్యకిరణాలు స్వామివారిని సృజిస్తూ వెళుతుంటాయి.
ప్రస్తుతం గుడి చుట్టూ నిర్మాణాలు భారీగా పెరిగినందున అవకాశం లేదనిపిస్తుంది. శృంగేరి పీఠాధిపతులు అభినవ తీర్థ మహాస్వామి, జగద్గురులు కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి, పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి స్వాములు వివిధ సందర్భాల్లో ఇక్కడకు విచ్చేసి శంకుస్థాపనలు, ప్రతిష్టలు, పునఃప్రతిష్టలు, కుంభాభిషేకాలు చేశారు. ప్రస్తుతం ఆలయ కార్యనిర్వహణాధికారిగా వివి రమణకుమారి విధులు నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా ఎస్పి శివ, కె భాస్కర్ రావు వ్యవహరిస్తున్నారు. ఆలయ వంశపారంపర్య అర్చకులుగా పొత్తూరి వెంకట సురేష్, పొత్తూరి శ్రీకాంత్, పొత్తూరి రమేష్ అర్చకత్వ విధుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. దేవాదాయ ధర్మాదాయ పరిధిలోని ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను 6 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఇప్పటి నుండే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 23వ తేదీ ఆదివారం నుండి 28వ తేదీ శుక్రవారం వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజు స్వామివారికి విశేష అభిషేకాలు, నిత్య పూజ, హక్రమ విధులు, హారతలు, వాహన సేవలు నిర్వహిస్తారు. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాల అభిషేకాలు, అనంతరం రాత్రి 1:35 శ్రీ పర్వతవర్తిని సమేత రామేశ్వర స్వామివారి దివ్య కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతున్నది. మరుసటి రోజు 27వ తేదీ గురువారం సాయంత్రం దివ్య రథోత్సవం నిర్వహిస్తారు. చివరి రోజు శుక్రవారం వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో 23/2/2025 నుంచి 28/2/2025 వరకు శివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మా ఉన్నతాధికారులు శ్రీత ఉప కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ గుంటూరు వారి ఆదేశాల మేరకు వారి సూచనలు అనుసరించి దేవస్థానానికి శివరాత్రి మహోత్సవానికి స్వామివారి దర్శనానికి విచ్చేసేటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా సక్రమంగా స్వామివారి దర్శనము ప్రశాంతకరమైన వాతావరణంలో జరిగేటట్లుగా సరైనటువంటి క్యూ లైన్లు, అదేవిధంగా దాతల సహకారంతో వారికి మంచినీటి ఏర్పాట్లు, ప్రసాద వితరణ, అదేవిధంగా ఉదయం ప్రాతకాలం నుంచి 4 గంటల నుంచి కూడా శివరాత్రి ఉత్సవం రోజున వచ్చేటువంటి భక్తులకు దాతల సహకారంతో వేడిగా పాలని, ప్రసాదాలని కూడా ఏర్పాటు చేయడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా స్వామివారికి దర్శనము సులభతరంగా అయ్యేటట్టుగా సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేస్తున్నాము. భారీ రథోత్సవం కూడా 27వ తారీఖుకి తగు ఏర్పాట్లు చేస్తున్నాము. దానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా వారి సహాయ సహకారాలను కూడా తీసుకుంటున్నాము. వారు కూడా సానుకూలంగా స్పందించి సదరు భారీ రథోత్సవాన్ని సక్రమంగా జరిగేటట్టుగా సహకరిస్తామని తెలియజేశారు. తెనాలి రామకృష్ణ కవి ఇచ్చినటువంటి ఉత్సవ విగ్రహాలతో ప్రతి శివరాత్రి రోజున కళ్యాణానికి ఏర్పాటు చేసినాము. ఆ రోజున లింగోద్భవ అభిషేకానికి కూడా 11:05 నుంచి 11:35 వరకు లింగోద్భవ అభిషేకాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. పెద్దల సూచనల మేరకు ఆ ముహూర్తాన్ని ఏర్పాటు చేశాము. తదుపరి స్వామివారి కళ్యాణానికి ముందుగా ఆనవాయితీ ప్రకారము గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం తరువాత ఎదుర్కోల ఉత్సవం ఏర్పాటు చేసి ఉన్నాము. తదుపరి స్వామివారి శివ కళ్యాణాన్ని రంగరంగ వైభవంగా ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా 25వ తేదీన శ్రీ రంగనాయకులు కూచిపూడి నాట్యాలయం వారి చేత కూడా శివ కళ్యాణము భరతనాట్యం ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ 23 నుంచి 28 వరకు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. మరీ ముఖ్యంగా లింగోద్భవ అభిషేకానికి విచ్చేసేటువంటి భక్తులు కూడా చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి క్రమశిక్షణంగా స్వామివారి దర్శనం చేసుకొని ఆ లింగోద్భవ సమయంలో స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని ప్రతి ఒక్కళ్ళకి కలగచేసే విధంగా సహకరించుకుంటూ ఒక్కొక్కళ్ళకి సహకరించుకుంటూ దర్శన భాగ్యాన్ని కలిగించే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక్కడ తెనాలి గంగానంపేటలో వేయించేసిన శ్రీ పర్వతవర్తిని సమేత రామేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల అంటే మాఘమాసం ఆదివారం అంటే 23వ తారీఖు ఆదివారం ఉదయం స్వామివారిని
విఘ్నేశ్వర పూజ, పుణ్యావచన, పంచగవ్య ప్రాసన, వివిధ శాస్త్రోక్తంగా అంటే శైవాగమ సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. అలాగే స్వామివారిని పెండి కొడుకుని చేయుట, తదుపరి 24వ తారీఖు అంటే సోమవారం ఉదయం సాయంత్రం యథావిధిగా నిత్యార్చనలు అంటే గ్రామోత్సవాలు, నిత్య బలిహరణ ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. అలాగే మహాశివరాత్రి పర్వదినం అంటే 26వ తారీఖు బుధవారం సందర్భంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ రోజు ప్రాతకాలాన్నే విశేషంగా స్వామివారికి అభిషేకాలు మొదలయ్యి మధ్యాహ్నం రావణ బ్రహ్మసేవ, అలాగే ప్రదోషకాలంలో శివార్చన, అలాగే అత్యంత ముఖ్యమైనది ఆ రోజు లింగోద్భవ కాలం అనేది చాలా విశిష్టత కలిగి ఉన్నది. లింగోద్భవ కార్యక్రమాలు కొనసాగుతాయి. తదనంతరం అర్ధరాత్రి స్వామివారి 12 తర్వాత అంటే సుమారుగా 1:30 నుంచి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. తదనంతరం స్వామివారికి అంటే గురువారం ఆ మరుసటి రోజు 27 సాయంత్రం అశేష భక్తజన సందోహం మధ్య స్వామివారికి విశేషంగా దివ్యరథోత్సవం స్వామివారికి అత్యంత వైభవపేతంగా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే తదుపరి శుక్రవారంతో స్వామివారికి వసంతోత్సవ సేవ, తదుపరి 16 రోజుల పండగ కొనసాగుతుంది. అంటే పౌళింపు సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ పై కార్యక్రమాలన్నీ శైవాగమ సాంప్రదాయబద్ధంగా కొనసాగుతాయి. అలాగే స్వామివారికి పశ్చిమముఖంగా వెలిసినటువంటి బాణాకార లింగంగా ఉన్నటువంటి పరశురాముచే ప్రతిష్ఠింపబడిన బాణాకార లింగం కాబట్టి చాలా విశేషంగా కొనసాగుతాయి. ఈ పడమటి శివాలయాల్లో 10,000 క్షీరతర్పణాలు ఇచ్చి దశమాన భాగంతో 10,000 క్షీరతర్పణాలు ఇచ్చిన స్వామివారికి ఎంతో పుణ్యప్రదం, నిశ్చిత కాల రాజ్య ప్రాప్తి అని స్వామివారి యొక్క విశేషం ఇక్కడ అది. అలాగే ఈ ప్రాంతంలో చాలా విశేషంగా కొనసాగుతుంది. తెనాలి సిగ్నేచర్ సిరీస్ పేరుతో తెనాలి చరిత్రను దృశ్య రూపంగా చిత్రీకరించబోతున్నట్లు దర్శకులు కనపర్తి రత్నాకర్ అన్నారు. తెనాలి చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం వీరస్థలి ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికైన నేపథ్యంలో అవార్డు అందుకున్న సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెనాలి ఉత్తమ డాక్యుమెంటరీగా వీరస్థలి చిత్రం ఎంపికైన నేపథ్యంలో అవార్డును అందుకున్న కనపర్తి రత్నాకర్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పట్టణ రంగస్థలం కళాకారుల సంఘం తెనాలి వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు, సహజ కవి అయినాల మల్లేశ్వర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వీరస్థలి తెనాలి చరిత్ర దర్శకులు కనపర్తి రత్నాకర్ని, నటీనటులను ఫెడరేషన్ తెనాలి నాయకులు పుట్ట పున్నయ్య, ఎస్ఎస్ జహీర్, అంబటి శ్యామ్ సన్మానించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ తెనాలి సిగ్నేచర్ సిరీస్ పేరుతో తెనాలి చరిత్రను దృశ్య రూపకాలుగా చిత్రీకరించబోతున్నట్టు ప్రకటించారు. తెనాలి స్వతంత్ర పోరాటాలను మూల కథగా ఎంచుకుని సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు అందించిన కథను దృశ్య రూపంగా మలిచినట్లు రత్నాకర్ ఈ సందర్భంగా తెలిపారు. మోర్డ్ ఫౌండేషన్, సౌమిత్ మీడియా ప్రెజెంట్స్ సంయుక్త సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో వీరస్థలి తెనాలి చిత్రం ఉత్తమ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీగా ఎంపికైందని, మిస్ తెలంగాణ ప్రియాంక చేతుల మీదుగా తీసుకోవటం జరిగిందని ఆయన తెలియజేశారు. ఇందుకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో బెల్లంకొండ వెంకట్, వసంత యామిని, కనపర్తి మధుకర్, కొమ్ము లింకన్, మునిపల్లి శ్రీకాంత్, మేకల సుబ్బారావు, దేవరపల్లి నాగరాజు, మున్నం భూషణం, అత్తోట సంజయ్, దేవరపల్లి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. వీరస్థలి తెనాలి ఇది మన తెనాలి పరిసర గ్రామాల్లో 1905 నుంచి 25 వరకు జరిగిన స్వాతంత్ర ఉద్యమ పోరాటం. ఇదే కథని మూల కథగా తీసుకొని డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు అందించిన కథని ఇంకొంచెం రీసెర్చ్ చేసి చరిత్ర రూపంలో ఉన్న అక్షరాలని దృశ్య రూపంగా పెట్టాను వీరస్థలి తెనాలి ద్వారా. ఈ చిత్రం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ది బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీగా సెలెక్ట్ అవ్వటం చాలా గర్విస్తున్నాను. నా చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి, కథ అందించిన అయినాల మల్లేశ్వరరావు గారికి, మా నిర్మాత జ్ఞానశేఖర్ గారికి, బ్రిటిష్ అధికారిగా నటించిన వెంకట్ గారికి, అదేవిధంగా కథానాయకుడిగా నటించిన దర్శి జీవన్ గారికి, హీరో భారీగా నటించిన మా వసంతయామిని గారికి, అట్లాగే మా తమ్ముడు మధుకర్, ఇట్లా దేవరపల్లి వీరయ్య గారు, కనపర్తి అబ్రహం లింకన్ గారు, ఇలా చాలామంది దాదాపు 60 మంది యాక్టర్స్ కేవలం మన చరిత్ర తీస్తున్నామని వాళ్ళకి వాళ్ళే ప్రయాణ ఖర్చుల దగ్గర నుండి వాళ్ళకి వాళ్ళే వచ్చి రూపాయి కూడా ఆశించకుండా నటించి ఈ సినిమా విజయవంతం కావడానికి వాళ్ళు చేసిన కృషి అభినందనీయం. ఇదే స్ఫూర్తితో మరిన్ని భవిష్యత్ కార్యక్రమాలు చేస్తానని, తెనాలి సిగ్నేచర్స్ అనే పేరుతో ఇలాంటి వీర కథల్ని, మన చరిత్రను
దృశ్యరూపంగా మలచబోతున్నాం. దాన్ని పెట్టిన వెబ్ సిరీస్ పేరు బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ అనేటటువంటి వీరస్థలి తెనాలికి మేము అవార్డు ప్రకటిస్తున్నాం. పలానా 9వ తేదీన హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తీసుకోవడానికి రండి అని అన్నప్పుడు ఒక్కసారిగా అందులో యాక్ట్ చేసినటువంటి కళాకారులు అందరం కూడా చాలా 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 సంతోషించాం. అంతేకాదు అందరూ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారన్నమాట. అంత గొప్ప దీన్ని టేకప్ చేయడం మామూలు విషయం కాదు. ఒక ఫ్రీడమ్ అంటే మన స్వాతంత్ర దినోత్సవం ముందు అంటే 1947 కదా మన స్వాతంత్రం వచ్చింది. 1905లో సబ్జెక్ట్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. మరి దాన్ని గుర్తించి ఇన్నేళ్ల తర్వాత వారిని రికగ్నైజ్ చేశారంటే ఇంకా సార్ ఎక్కడ పెట్టుకోవట్లే కానీ త్రూఅవుట్ ఎంటైర్ ఇండియా లెవెల్లో మొత్తం ఎక్కడ పెట్టినా కానీ దానికి ఇచ్చిన తర్వాత దేనికైనా సరే పని కాంప్లిమెంట్. అలాగే వారి శిష్యును సినిమా చేస్తానని చెప్పినప్పుడు డిఓపి నేను ఫ్రీగా వస్తాను సార్, మీలాంటి వాళ్ళతో మేము వర్క్ చేస్తామని చెప్పనేసి అసలు నేను ఆర్టిస్టులు అందరూ కలిసి అప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి వారికి ఇంటర్వ్యూస్ ఇవన్నీ తీసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. లైఫ్లో తెనాలి వాళ్ళందరూ కూడా గర్వపడే విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇది మా ఒక్కరికి వచ్చింది కాదు, ఈ విజయం తెనాలి మొత్తం వాసులు మొత్తం కూడా గర్వపడే విషయం. ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో మరి వారి ఈ వీరస్థలి అనే దాని మీద తీసిన ఎంతో కష్టపడి ఆయన అనుభవాలని చెప్పారు. అది కాకుండా ఇప్పుడు కొత్తగా మరలో దాని ఇన్స్పిరేషన్తో తెనాలి టెక్నాలజీ సిగ్నేచర్ అనే ఒక కొత్త మరలా ఒక సీక్వెల్ తయారు చేస్తానని చెప్పి మరి సభాముఖంగా ఆయన చెప్పారు. దానికి ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామేశ్వర స్వామి దేవాలయం అత్యంత పురాతన ప్రాశస్త్యంతో కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భాసిస్తున్న స్వామివారు. మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న పాత శివాలయం విశిష్టతపై ఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఘనంగా జరుగుతున్న పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 3వ రోజు సోమవారం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.